వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ గడువు నేటితో ముగియనుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు మిథున్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు 6 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. అయితే ఆ బెయిల్ గడువు ఇవాళతో ముగియనుండడంతో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు మిథున్ రెడ్డి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ గడువు నేటితో ముగియనుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు మిథున్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు 6 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. అయితే ఆ బెయిల్ గడువు ఇవాళతో ముగియనుండడంతో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు మిథున్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, మిథున్ రెడ్డి ఈరోజు 5 గంటలకు లొంగిపోయే అవకాశం కనిపిస్తుందా? మన విజయ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే ఇటు మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని సైతం కూడా ఇటు సిట్ అధికారులు అయితే కనుక అదుపులో తీసుకోవడం, జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం కూడా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎంపీల ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇటు ఎంపీ మిథున్ రెడ్డికి అయితే కనుక బెయిల్ మంజూరు చేయడం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం. అయితే అనంతరం కూడా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని తెలుస్తోంది ఈ కేసులో. ఎందుకంటే ఇటు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందపుల్ సైతం కూడా ఇక బెయిల్ మంజూరు అవడంతో ఇక ఎంపీ మిథున్ రెడ్డి సైతం కూడా రెగ్యులర్ బెయిల్ అనేది కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇచ్చినటువంటి బెయిల్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అయితే కనుక ముగియనున్నట్టు తెలుస్తా ఉంది. సాయంత్రం 5 గంటల లోపు ఇటు మిథున్ రెడ్డి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఇక ఈ రోజు అయితే మిథున్ రెడ్డి అయితే రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 9వ తేదీన ఏదైతే ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసిన అనంతరం కూడా ఇక 11వ తేదీకి రావాలి, సరెండర్ అవ్వాలి అంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల బెయిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి షరతుల మేరకు కూడా ఈ రోజు మిథున్ రెడ్డి అయితే రానున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ అనేది కూడా కావాలంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు కూడా ఇటు ఏదైతే ఇటు సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోవడం, అదేవిధంగా నేరం రుజువు చేయలేదు అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో ఇటు మిథున్ రెడ్డి తరపు అయితే కనుక న్యాయవాది అయితే వాదించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకి సైతం కూడా ఇటు ఏదైతే ఇచ్చినటువంటి బెయిల్ అయితే కనుక డిఫాల్ట్ చేయాలంటూ కూడా సిట్ ఇచ్చినటువంటి పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు రానున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు మిథున్ రెడ్డికి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఇటు ఈ యొక్క సిట్ తరఫు న్యాయవాది అయితే ఎంతో కోరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, సంతోష్, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈరోజు 5 గంటలకు లొంగిపోతున్నారని చెప్తున్నారు. మరి సాధారణ బెయిల్ కోసం ఆయన ట్రై చేసే అవకాశం ఉందా? అలాగే మిథున్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు, ఎన్ని గంటలకు రాజమండ్రి వచ్చే అవకాశం ఉంది? ఈ సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ఏదైతే ఇటు మిథున్ రెడ్డి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలోనే తనకి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే ఎక్కడున్నా కానీ ఇక నేరుగా అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైల్లో 5 లోపు అయితే కనుక సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు. అయితే ఇక మరోవైపు చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క కేసులోనే సాధారణ బెయిల్ కావాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో అయితే ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ఒక ప్రజాప్రతినిధి ఎంపీని అయితే ఇన్ని రోజులు జైల్లో ఉంచడం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించకపోగా నేరం రుజువు చేయనందునైతే కనుక ఇటు ఏదైతే తాను చేపట్టాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి పనులన్నీ కూడా వెనక్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రెగ్యులర్ బెయిల్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు. అయితే రెగ్యులర్ బెయిల్ ఇప్పటికే కూడా చూస్తున్నట్లయితే కనుక ఏదైతే ఇటు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి
ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏదైతే ఇటు రాజంపేటకి సంబంధించినటువంటి ఒక ఎంపీని ఇక నిర్బంధించి అనేక విధాలుగా కూడా ఇటు నేరం రుజువు కాకుండా ఒక అభద్రతా భావంతో రాజకీయ కక్షకోణంతో ఇటు తన్ని జైల్లో ఉంచారంటూ కూడా ఇటు హైకోర్టులో వాదనలు అయితే కనుక కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు బెయిల్ అయితే గనక ఇస్తారా ఇవ్వరా అనే దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఎట్టకేలకి ఇటు మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే కనుక ఈ రోజు సరెండర్ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వైద్య పరీక్షల అనంతరం కూడా మరోసారి ఇటు ఈ యొక్క రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఇటు ఏదైతే ఇటు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఈ యొక్క రిపోర్ట్స్ ని అదేవిధంగా జైలు అధికారులకు కూడా ఇటు ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా ఇటు సరెండర్ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, లిక్కర్ స్కామ్లో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక సాక్ష్యాలను తారుమారు చేస్తారనేది కూటమి ప్రభుత్వం కానీ అలాగే ఏసీబీ కానీ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి బెయిల్ రావడం అనేది కష్టమే అన్న వాదన కూడా ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 12 మంది కీలకమైనటువంటి వ్యక్తులను అయితే అదుపులో తీసుకోవడం, మరి కొంతమంది ఏదైతే దేశాలు దాటి విదేశాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే విదేశీ సంఘంతో మాట్లాడి అదే విధంగా ఇక ఇంటర్పోల్ ఆఫీసర్లతో మాట్లాడి వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సిట్ అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వీరికి బెయిల్ ఇస్తే మాత్రం ఏదైతే ఈ కేసు ముందుకు వెళ్ళకపోగా అదే విధంగా సాక్ష్యాలు తారుమారు అవుతాయి, అదేవిధంగా ఆధారాలన్నీ కూడా ఇటు మాయమయ్యేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఎందుకంటే సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు ప్రలోభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే హైకోర్టులో అయితే వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం కేసు అనేది ప్రాసెస్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు టెక్నికల్ ఆధారాలు ఇవన్నీ సేకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరికి బెయిల్ ఇస్తే మాత్రం ఇటు కేసు అనేది ముందుకెళ్ళదు. ఇందులో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. దీని వెనక ఉన్నటువంటి ఎవరున్నారు, పెద్ద తరహాలో ఇదంతా కూడా అక్రమాలకి పాల్పడి షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నగదంతా బదిలీ చేయించారు. వీటన్నిటిపై కూడా అనేక ఆధారాలు సేకరించే నిమగ్నంలో ఇటు సిట్ అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలోనే బెయిల్ ఇస్తే మాత్రం కేసు అనేది ముందుకు వెళ్ళదు. ఇదంతా కూడా డబ్బంతా పక్కదారి పట్టినట్టు అవుతా ఉంటది అంటూ కూడా ఇటు అధికారులు అయితే అధికార తరపు న్యాయవాది అయితే ఇటు హైకోర్టులో వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. మరోవైపు ఇటు ఏదైతే ఇటు మిథున్ రెడ్డి తరపు న్యాయవాది మాత్రం ఇటు ఒక ఎంపీని అదేవిధంగా ప్రజాప్రతినిధి అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో తన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అటు అభివృద్ధికి వరకు కూడా ఇటు ఫండింగ్స్ కావచ్చు వీటన్నిటి సంబంధించి ఇటు ఢిల్లీలో అదేవిధంగా ఢిల్లీ వేదికగా పార్లమెంటు సెషన్స్ కి సైతం కూడా హాజరవ్వకపోవడం, అదేవిధంగా ఇటు నియోజకవర్గాలు వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో తనకి బెయిల్ మంజూరు చేయాలి, ఎందుకంటే ఆధారాలు సేకరించకపోగా తన అనేక విధాలుగా కూడా వేధిస్తున్నారంటూ కూడా ఇటు మిథున్ రెడ్డి తరపు అయితే న్యాయవాది హైకోర్టులో వాదిస్తా ఉన్నారు. ఇదేమైనప్పటికీ ఇటు ఇరు వర్గాల వాదనలు అయితే వాడివేడిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు న్యాయస్థానం ఏ విధమైనటువంటి నిర్ణయం రాబోతుందన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది కూడా తెరపైకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే దీన్ని మాత్రం రుజువు చేసేందుకు కూడా అన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నాలు అయితే కనుక ఇటు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతా ఉంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.